సమావేశానికి హాజరైనటువంటి ప్రిన్సిపల్ కమిషనర్ సార్ గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ సంఖ్యలత గారికి, కౌన్సిలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బడ్జెట్ సమావేశం గురించి కమిషనర్ సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అందులో జీతాలు, శానిటేషన్ ఎక్స్పెండిచర్, పవర్ చార్జెస్, లోన్ రీపేమెంట్, అలాగే 10% జనరల్ ఫండ్ నుంచి గ్రీన్ ఫండ్ ను మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ మొత్తంగా 2,37,79,000 అనేది మన చార్జ్ ఎక్స్పెండిచర్ కే పోతుంది. 2,61,00,000 నుంచి 2,39,00,000 పోతుంది. ఇక మిగిలిన బడ్జెట్ ని మనం ఇంజనీరింగ్ విభాగానికి 25 లక్షలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి 29,50,000, తర్వాత మిగిలిన ఇతర వార్డులు 45,50,000. ఇది 3,61,85,000 అనేది మన సొంత నిధుల్ని మనం ఏ విధంగా అలకేట్ చేస్తున్నామో చూపడం జరిగింది. తర్వాత డిపాజిట్లు, లోన్ పోను, గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు ఏంటంటే దాని ప్రాథమిక ఏంటంటే ఏ సంవత్సరం వచ్చిన నిధులు ఆ సంవత్సరం ఖర్చు అయిపోతాయన్నట్టుగా మనం బడ్జెట్ లో చూస్తాం. కాబట్టి మనకు వచ్చిన 27,70,60,000 అంచనా గ్రాంట్ ని ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 27,70,60,000 వ్యయం చేస్తామని చెప్పేసి ప్రతిపాదించడమైంది. ఈ 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధికి సంబంధించిన నిధులు. మొత్తంగా ప్లాన్ గ్రాంట్ నిధులు వచ్చేసి 15,54,00,000 రూపాయలు రావచ్చని రాబోయే సంవత్సరానికి అంచనా వేయడం జరిగింది. అలాగే అదర్ గ్రాంట్స్ విషయానికి వచ్చేసరికి అసిస్టెన్స్ టు మున్సిపల్ డెవలప్మెంట్ వర్క్స్, అలాగే దీంట్లో మేజర్ గా టీయూఎఫ్ఐడిసి గ్రాంట్ అని ఉంది. ఆ గ్రాంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అందులో ఏఈ గారితో డిస్కస్ చేయగా 11,50,00,000 పనులు ఇంకా బాకీ ఉన్నాయన్నారు. అది నెక్స్ట్ ఇయర్ కి అంచనా ఆదాయంగా పెట్టడం జరిగింది. అలాగే మొత్తంగా 11,55,00,000 రూపాయలు అదర్ గ్రాంట్స్ ద్వారా మొత్తం 27,77,65,000 రూపాయలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ గా 27,77,65,000 అంచనా గ్రాంట్ గా చూపడం జరిగింది. మొత్తంగా మన బడ్జెట్ వచ్చేసి మన ఓన్ బడ్జెట్ 3,65,00,000, ఇది కలుపుకొని 31,44,50,000 రూపాయలుగా బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆదాయానికి సంబంధించిన వివరాలు. తర్వాత నెక్స్ట్ పేజ్ లో